బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ అయింది. గత విచారణ సమయంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నించింది హైకోర్టు. అయితే రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 25 రోజుల సమయం కావాలని ప్రభుత్వం బదులిచ్చింది. అలాగే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి మరొక 60 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ప్రభుత్వం తన ప్రక్రియను పూర్తి చేస్తే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ అయింది. గత విచారణ సమయంలోనే ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో ఈరోజు వాదనలు అయితే ముగిశాయి. ఇటు పిటిషనర్లు, ప్రభుత్వ వాదనలు, మరోవైపు ఎన్నికల సంఘం వాదనలు అయితే కోర్టు రికార్డ్ చేసింది. ఇక తీర్పునైతే ప్రస్తుతానికి రిజర్వ్ చేసింది. ఇక ఇప్పటికే స్థానిక సంస్థలలో భాగంగా ఇటు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీల సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం పూర్తయిపోయింది. ఫిబ్రవరి 2024లోనే పూర్తయిపోయింది. 6 నెలల్లో ఎలక్షన్స్ నిర్వహించాలి. గతంలోనే 2 నెలల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తామన్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేకపోయింది అని చెప్పేసి ఇటు ప్రభుత్వ తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇక దీనికి సంబంధించి మరికొంత సమయం కావాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది అయితే హైకోర్టు ముందుంచారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో అడిగినప్పుడు 60 రోజుల సమయం పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇటు హైకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇక అందరి వాదనలు విన్న తర్వాత తీర్పునైతే హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇక ఈ వాదనలు జరిగే సమయంలో ఇటు ప్రభుత్వంపై న్యాయవాదిపై కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంపై న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా గతంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు, కానీ ఇప్పటికీ కూడా ఆలస్యం చేస్తున్నారు. ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారు అని చెప్పేసి సూటిగా హైకోర్టు ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదిని అయితే ప్రశ్నించింది. ఒకవేళ మీరు ఎన్నికలు నిర్వహించకపోతే గతంలో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, అదేవిధంగా వార్డు సభ్యులకు వాళ్ళ పదవి కాలం పొడిగించాల్సి ఆదేశాలు ఇవ్వాలా అని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ఘాటు వ్యాఖ్యలు చేసిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి తీర్పు రిజర్వ్ అయితే పడింది. ఈ అంశంపై ఈరోజు కేబినెట్లో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది స్థానిక సంస్థలకు సంబంధించి అనేది చూడాలి. ఇక 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి మరోవైపు బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తయింది. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేస్తాం, ఇటు కామారెడ్డి డిక్లరేషన్ని చేస్తామని చెప్పేసి గత ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఎన్నికల తేదీలను వాయిదా వేస్తూ వస్తున్నారని చెప్పేసి హైకోర్టులో హైకోర్టు న్యాయవాదులపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.